హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఎవరైతే మహేంద్ర థార్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆగస్టు 15న మహేంద్ర 5 డోర్ థార్ని లాంచ్ చేయబోతుంది. అండ్ చాలామంది దీన్ని థార్ అర్మడా అనే పేరుతో లాంచ్ చేస్తారనుకున్నారు. బట్ మహేంద్ర 5 డోర్ థార్కి ఒక కొత్త పేరు అయితే పెట్టింది. అదే థార్ రాక్స్. అండ్ ఈ పేరు మోస్ట్లీ ఐ థింక్ మహేంద్ర ఆటోమేటివ్ నార్త్ అమెరికాలో సేల్ చేసే మహేంద్ర రాక్సర్ని కన్సిడర్ చేసుకొని ఈ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహేంద్ర రాక్సర్ థార్ని కన్సిడర్ చేసుకొని బిల్డ్ చేసిన వేరియంట్ అనమాట. పేరైతే చాలా యూనిక్గా ఉంది అండ్ నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఈ కొత్త పేరు ఎలా ఉందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. సో మ్యాటర్లోకి వెళ్తే ముందొచ్చిన రూమర్స్ ప్రకారం థార్ 5 డోర్ని థార్ అర్మడా నేమ్తో వస్తుంది అనుకున్నారు. బట్ అలా అవ్వలేదు. అండ్ ఎప్పుడైతే మహేంద్ర అర్మడా అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చే వెహికల్ 1993లో లాంచ్ చేసిన అర్మడా 5 డోర్ ఎస్యూవి. అండ్ అప్పట్లో అది జీప్ బేస్ చేసుకుని బిల్డ్ చేసిన వెహికల్ అనమాట. అండ్ చాలా వరకు అర్మడా లెగసీతో సేమ్ డిజైన్ని కన్సిడర్ చేసుకొని థార్ 5 డోర్ వస్తుందని అనుకున్నాము. సో లాంచ్ అవ్వబోయే థార్ రాక్స్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అయిన ఫోర్స్ కూర్కా మారుతి సుజుకి జిమ్నీకి కాంపిటీటర్గా రాబోతుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి థార్ రాక్స్ గురించి మాట్లాడుకుందాం. మహేంద్ర రాక్స్ అఫీషియల్ టీజర్ అయితే లాంచ్ చేసింది. అండ్ టీజర్లో మనకి ఎక్స్టీరియర్ ఎలా ఉందో ఒక్క జలక్లో చూపించారు. ఇంటీరియర్ పరంగా మనకి టీజర్లో ఎలాంటి డీటెయిల్స్ అయితే చూపించలేదు. సో రాక్స్ టీజర్లో స్టంట్ మ్యాన్ ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పొచ్చు ఈసారి థార్ రాక్స్ టాప్ వేరియంట్లో డ్యూయల్ ప్యాన్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే XUV 3XOలో ఆఫర్ చేసినట్టు లో వేరియంట్లో సింగిల్ అండ్ టాప్ వేరియంట్లో డ్యూయల్ ప్యాన్ సన్ రూఫ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అది కూడా ఎందుకంటే చాలా వరకు డిఫరెంట్ టెరైన్స్లో ఈ వెహికల్ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని చోట్ల స్పై షాట్లో డ్యూయల్ ప్యాన్ సన్ రూఫ్తో కనబడింది. అండ్ మరికొన్ని ఫొటోస్లో సింగిల్ ప్యాన్ సన్ రూఫ్తో కనబడింది. అలాగే థార్ రాక్స్లో ఇక టాప్ కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ఫస్ట్ లుక్లో మనకి ఆల్మోస్ట్ స్టైలింగ్ అండ్ డిజైన్ పరంగా థార్ 3 డోర్ లానే ఉంది. బట్ థార్ రాక్స్లో ఫీచర్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా వరకు మోడర్నైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో టీజర్లో ఫస్ట్ లుక్లో చూసుకున్నట్టయితే ఈసారి రాక్స్లో ఫ్రంట్ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్రంట్ బంపర్ మీద సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈసారి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఏదైతే 360 డిగ్రీ కెమెరా ఫీచర్ అనేది 5 డోర్లో ఆఫర్ చేయరేమో అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్లో మీరు సైడ్ మిర్రర్ చూసుకున్నట్టయితే కింద మనకి ఎలాంటి కెమెరా కాంపోనెంట్ కనబడడం లేదు. బట్ ప్రీవియస్గా ఒక థార్ 5 డోర్ పిక్చర్ లీక్ అయింది కదా, అందులో మాత్రం ORVM మీద కెమెరా కాంపోనెంట్ అయితే కనపడుతుంది. సో మహేంద్ర టీజర్లో కావాలని చూపించలేదని నాకు అనిపిస్తుంది. ఇంకా రాక్సర్లో ఈసారి హాలోజన్ హెడ్లైట్స్ కాకుండా షేప్డ్ LED DRLస్తో పాటు డబుల్ వ్యారెంట్ LED హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బికాస్ బేసికల్లీ మీరు థార్ 3 డోర్ టాప్ వేరియంట్ చూసుకున్నట్టయితే హాలోజన్ హెడ్లైట్సే ఉండేవి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. అలాగే ఈసారి LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెహికల్ తీసుకున్నాక బయట మార్కెట్లో అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈసారి థార్ రాక్స్లో ADAS అయితే ఆఫర్ చేస్తున్నారు. బికాస్ చాలా స్పైషల్ పిక్చర్లో మనకి విండ్ స్క్రీన్ మీద కెమెరా అయితే కనబడింది. ఇక సైడ్ వీవ్లో న్యూ డైమండ్ కట్ 18-inch అలాయ్స్ ఇస్తున్నారు. విత్ ఆల్ టెరైన్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక బ్యాక్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ చూసుకున్నట్టయితే నాకైతే డోర్ కొంచెం చిన్నగా అనిపించింది. అండ్ బ్యాక్ సీట్లో ఎంటర్ అండ్ ఎగ్జిట్ అవ్వడం కొంచెం కష్టం అవ్వచ్చని అనిపిస్తుంది. బట్ బ్యాక్ సీట్లో నీ రూమ్ స్పేస్ అండ్ కంఫర్ట్ అయితే ఖచ్చితంగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే వెహికల్ లెంత్ పెరగడంతో వీల్ బేస్ పెరుగుతుంది. సో ఇంటీరియర్లో సిట్టింగ్ స్పేస్ మోస్ట్లీ పెరగవచ్చు. ఇక రేర్ ప్రొఫైల్లో రాక్స్లో ఈసారి న్యూ మిర్రర్స్ షేప్డ్ LED టెయిల్ లైట్స్ ఇస్తున్నారు. అండ్ ఇవి థార్ 3 డోర్తో కంపేర్ చేసుకుంటే సూపర్గా ఉన్నాయి. అండ్ ఏదైతే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉందో అది థార్ 3 డోర్లో బ్యాక్ గ్లాస్ లోపు ఉండేది. బట్ రాక్స్లో ఈసారి బయట రేర్ గ్లాస్ పైన ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ వెనకాల స్పేర్ వీల్ విత్ సైడ్ డోర్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ వెహికల్ లెంత్ పెరిగింది కాబట్టి థార్ 3 డోర్తో కంపేర్ చేసుకుంటే బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంటీరియర్ పరంగా మోస్ట్లీ సేమ్ డాష్ బోర్డ్ ఇవ్వచ్చు. అండ్ ఫీచర్స్ పరంగా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. బికాస్ మీరు చూస్తున్న స్పై షాట్స్ ప్రకారం
ఈసారి 7 ఇంచ్ టచ్ స్క్రీన్ కాకుండా మోస్ట్లీ 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లైండ్ వ్యూ మానిటర్, 360-degree కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే విత్ వైర్లెస్ ఛార్జర్, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, కనెక్టెడ్ కార్ టెక్ అండ్ రేర్ ఏసీ వెంట్స్ కూడా ఆఫర్ చేయొచ్చు. ఈసారి టాప్ వేరియంట్లో కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయరేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆల్రెడీ కాస్ట్ అనేది హయ్యర్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ అలాగే ఏదైతే థార్ 3 డోర్ ప్లాట్ఫామ్ మీద స్కార్పియో ఎన్ బిల్డ్ చేశారు కదా, అదే ప్లాట్ఫామ్ని కన్సిడర్ చేసుకొని థార్ 5 డోర్ని బిల్డ్ చేశారు. సో స్కార్పియో ఎన్ లాంటి సస్పెన్షన్ అండ్ డ్రైవింగ్ డైనామిక్స్ థార్ రాక్స్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే చాలా ఉంది. ఇక ఇంజన్స్ గురించి మాట్లాడితే థార్ రాక్స్ 5 డోర్ లెంత్ పెరిగింది కాబట్టి ఈసారి స్కార్పియో ఎన్లో వాడే ఇంజన్స్ అయితే షేర్ చేసుకుంటుంది. సో ఇందులో 2 లీటర్ ఎం స్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ ఇంకొకటి 2.2 లీటర్ ఎం హాక్ డీజిల్ ఇంజన్తో లాంచ్ చేయొచ్చు. అండ్ రెండిట్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆఫర్ అయితే చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎలా అయితే థార్ 3 డోర్ని 4 వీల్ డ్రైవ్ వేరియంట్ని ముందు లాంచ్ చేసి 2 వీల్ డ్రైవ్ వేరియంట్ని తర్వాత లాంచ్ చేసిందో, అలానే థార్ రాక్స్ని కూడా 4 వీల్ డ్రైవ్ని ముందు లాంచ్ చేసి 2 వీల్ డ్రైవ్ని తర్వాత లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఈ విషయం క్లియర్ అవ్వడానికి మనం ఆగస్ట్ 15th లాంచ్ ఈవెంట్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రైస్ పరంగా థార్ రాక్స్ 16 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 23 లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ ప్రైస్ సెగ్మెంట్లో థార్ రాక్స్ని లాంచ్ చేస్తే ఈ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే ఎస్యూవీ సెగ్మెంట్ కార్స్ అన్ని రిస్క్లో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మహీంద్రా థార్ రాక్స్ ద ఎస్యూవీ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మహీంద్రా రాక్స్ లాంచ్ అవ్వగానే ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.